పేతురు గుండెలు ఏమని తెలుసా? నా ప్రభు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మాడు. నమ్మటం వలన అపోస్తలుడు అయ్యాడు, పరిచర్య చేశాడు, మనుషుల్ని పట్టే జాలరయ్యాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు, సింహాసనానికి సిద్ధపరచబడ్డాడు. ప్రేమని నమ్మాడు కాబట్టి. ఎవరి ప్రేమని? ప్రభు మీద తనకున్న ప్రేమని కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని. కొట్టు కొట్టు, నీ మైండ్ సరిగా పనిచేస్తే చప్పట్లు కూడా దేవుని మయంపరచాలి. ఏమి నమ్మాడు? ప్రభువు మీద తనకున్న ప్రేమ కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని నమ్మాడు. కానీ యూదా అలా నమ్మలేకపోయాడు. అలా నమ్మక అవిశ్వాసంగా వ్యవహరించిన వాడు అడిగిపోయాడు. యూదా అడిగిపోయాడండి. పరలోకానికి పోయాడా, పరదేశకు పోయాడా, పాతాళానికి పోయాడా? డౌట్ లేదు, పాతాళానికి పోయాడు. వాడు నశించాడని ఉంది బైబిల్లో. ఎందుకు నశించాడు? ఎందుకు నరకపాత్రుడయ్యాడు? ఎందుకు పాతాళ అగ్నికి పోయాడో తెలుసా? ప్రభు ప్రేమని శంకించినందుకు, సందేహించినందుకు. పొరపాటును కూడా మనం ఆ పని చేయకూడదు. మన జీవితం ఆటే ఒకే విధంగా కొనసాగకపోవచ్చు. కొన్నిసార్లు అడుగులు జారిన అనుభవాలు కూడా మన జీవితంలో ఎదురవుతుండొచ్చు. అవి చిన్నవే కానీ ఏవైనా సరే. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ భూమి మీద నీవు జీవించినంత వరకు నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు. ఇంకొకటి కూడా చెప్తాను, దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు పదే పదే అడుగులు జారుతా ఉంటే ఆ ప్రేమను బట్టి అవసరమైతే మనల్ని కొట్టైన దారిలో తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి ఒక దెబ్బ కొడతాడు అవసరమైతే. పద్దాకలు పిచ్చి పని చేస్తుంటే, పద్దాకలు నీకేం ఆట ఇది, పాపంతో ఆటలాడుతున్నావు, పట్టేసుకుంటుంది, పోతావు పాతాళానికి, వదిలే అని అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు. అది నువ్వు గుండెల్లో ఫిక్స్ అయి ఉండాలి. దేవుని ముందుకు అదే వెళ్ళాలి. అవసరమైతే నన్ను కొట్టి తిట్టి శిక్షించైనా సరే నన్ను రక్షించుకో ప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు అని నేను నమ్ముతున్నా, అందుకే నీ కాళ్ళు వదలను. ఈ మాట యోధా అన్నట్టయితే ఎంత బాగుండేదండి. కానీ యోధా ఈ మాట అనలా ఈ మాట యోధా ప్రభు నన్ను క్షమించడు అనుకున్నాడు. ప్రభు నన్ను ఇక ప్రేమించడు అనుకున్నాడు. ఇతనెవరండి అనుకోవటానికి? పోయి అడిగాడా? అడిగితే ఆయన ఏమన్నా ఆ మాట అన్నాడా, నేను క్షమించనని? అనలేదుగా, అడగలేదుగా. కొంతమంది అడగకుండానే డిసైడ్ చేసుకుంటారు, నేను పనికిరాను, నేను తగను, నేను యోగ్యుని కాదు, యోగ్యురాలని కాదు, నాకు రాబుద్ధి కావట్లేదు, దేవుని దగ్గర నేను పనికిరాను, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఎవడు రావద్దన్నాడు? రా, మారు మనసు పొందు, సరిదిద్దుకో, మళ్ళా యుద్ధం మొదలుపెట్టు. ఇంతకుముందు ఓడిపోయావేమో, శత్రువు కొంచెం గెలిచాడేమో, ఈసారి నువ్వు గెలుస్తావు. ఈసారి నువ్వు గెలుస్తావు, నీకు ఆ గెలిపిస్తాడు దేవుడు అని ఎందుకు అనుకో. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఈ విషయాలు మర్చిపోతే యోధాలాగా నరకానికి పోయే అవకాశం ఉంటుంది. దేవుని ప్రేమను శంకించకూడదు. మన ప్రేమలో మార్పులు ఉంటాయేమో, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మారనివాడు. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు, నన్ను అర్థం చేసుకోగలడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, మోకాళ్ళ మీదకి రండి, మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ ప్రేమామూర్తి రెక్కల నీడలో చేర్చబడాలి అనుకుంటే, ఆయన రక్తంలో కడగబడాలి అనుకుంటే, రూపాంతరం చెంది దేవుని సొత్తుగా, దేవుని స్వాస్థ్యముగా విశ్వాస వీరులు కావాలి అనుకుంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొంది దేవుని వారు కావాలి. అలా దేవుని విశ్వసించిన వాళ్ళందరికీ నేను చెప్పిన ఈ 5 సంగతులు వర్తిస్తాయి. 1, దేవుని సాహచర్యం లభిస్తుంది. 2, దేవుని అద్భుతాలు చూస్తారు. 3, దేవుని దగ్గర ఉన్న విశేషమైన సంగతులన్నీ సొంతం చేసుకుంటారు. 4, విశ్రాంతిలో బతుకుతారు. 5వది క్షమాపణ పొందుతారు, కృప పొందుతారు. విశ్వసించిన వాళ్ళు. ఇంతకు విశ్వసించిన వాళ్ళు ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. అడుగు, దేవుణ్ణి క్షమాపణ అడుగు. అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ లో ఉన్న వాళ్ళు, జూమ్ లో కనపడుతున్న బిడ్డలు మొత్తం ప్రార్థనలో ఏకీభవించండి. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరం ప్రార్థన చేద్దాం రండి, మోకాళ్ళ మీదకి రండి, దేవుని పాదాలు పట్టుకుందాం రండి. చాలా సూటిగా స్పష్టంగా దేవుడు మనందరితో ముచ్చటించాడు. ఈ వేళ విస్తారంగా మాట్లాడాడు ఈ రాత్రి మనతో. దేవుడు అనేక సంగతులు మనకు నేర్పాడు, అనేక విషయాలు మనకు హెచ్చరిక చేశాడు. ఒకవేళ తొట్టుపడి త్రోవ తప్పి జారిపడి నిన్ను నువ్వు అయోగ్యురాలిగా అయోగ్యుడిగా అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడాడు ఈ రాత్రి. నా కుమారుడా, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా విషయమై నీ ప్రేమలో మార్పు వచ్చింది, కానీ నీ విషయమై నా ప్రేమలో మార్పు రాలేదు. నా కుమారి, నా కుమారి, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. మళ్ళుకోగలవా ఈ రాత్రి ఆయన వైపు? తిరిగి చూడగలవా ఈ రాత్రి ఆయన వైపు? ఆహ్వానించగలవా మళ్ళొక్కసారి ఆయనను నీ జీవితంలోనికి? ప్రభువా నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకోగలవా? పేతురులాగా తప్పకుండా కృప పొందుతావు, క్షమాపణ పొందుతావు. విశ్వసించు. నీ ప్రేమ నాకు చాలు ప్రభువా అని చెప్పు. నీ శక్తి నాకు చాలు ప్రభువా, నువ్వు బలవంతుడివి, శక్తివంతుడివి అని నాకు తెలుసు. నేను అనుమానపు మాటలు మాట్లాడను, అనుమానపు తలంపులు కలిగి ఉండను, సందేహాలు కలిగి ఉండను. ప్రభువా నన్ను క్షమించో అని రాత్రి దేవుని ముందు మనం ఒప్పుదల చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరము సరి చూసుకుందాం. మనకెంత మంచి మాటలు చెప్పాడు యేసయ్య. నువ్వు విశ్రాంతిలో ఉండటం నాకు ఇష్టం అన్నాడు, నువ్వు అద్భుతాలు పొందటం నాకు ఇష్టం అన్నాడు, నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడాలి, నేను నీకు చూపించాలనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడాడు. ఈ రాత్రి ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు, ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు. పేతురు తన కళ్ళ ఎదుట అబద్ధాలు ఆడుతున్నా, పేతురు తన కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతున్నా, దీనంగా పేతురు వైపు చూశాడు నా ప్రభు, దీనంగా పేతురు వైపు చూశాడు. ఆ చూపు అర్థం ఏంటో తెలుసా? సీమోను, కేఫా, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నేను నిన్ను కనికరిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను. ప్రభువా నన్ను క్షమిస్తున్నావా? నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? ఇంకా నాకెళ్ళి చూస్తున్నావా? నీకు అసహ్యం పుట్టలేదా నా మీద? నీకు కోపం రాలేదా నా మీద? నీకు చీదర పుట్టలేదా నా మీద? మోసగాడిని ప్రభు, మోసగాడు. నీతో తిని నీతో ఉండి నేను ఎరగనని అబద్ధమాడిన దౌర్భాగ్యుణ్ణి ప్రభు. నన్ను ఇంకా క్షమిస్తున్నావా? నన్ను ఇంకా మన్నిస్తున్నావా? ప్రార్థించు, ప్రార్థించు. ఈరోజు విశ్వాస విషయంలో బలం పుంజుకోవాలి. నువ్వు అబ్రహాం సందేహించినట్టు సందేహించొద్దు. అక్కడ నా తండ్రికి అసాధ్యమైనవేవీ లేవు, సమస్తము చేయగలడు. భయపడనక్కర్లేదు, నీవు సిగ్గుపడ నిమిత్తము లేదు. విశ్వాసం ఉంచు, నా దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నిషేధింపబడిన రాయే మూలకు తలరాయి అవుతుంది. ఎన్నిక లేని నీవే బలమైన జనముగా మారుతావు. ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఓ నీలాంజనములతో నేను నీ గుమ్మములను కట్టుదును, నీకు పునాదులు వేయుదును. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నేనే నీకు మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను. నిన్ను నిందించు వారి ఎదుట నీ తలనెత్తుతాను. వారు సిగ్గుపడి తల వంచుకునేటట్టు నేను నీ ఎదుట చేస్తాను. నన్ను నమ్మగలవా? విశ్వసించగలవా? నా కార్యాలు నేను చూపిస్తాను నీకు. బలహీన ఘటమైన నిన్నే బలవంతుడిగా నేను చేయబోతున్నాను.
చంచల బుద్ధి కలిగిన నిన్నే స్థిరమైన వారిగా, స్థిరమైన దానిగా నేను చేయబోతున్నాను. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారి, స్థిరము లేదు, నాకు స్థిరము లేదు అనుకుంటున్నావు కదూ, ఇదిగో నిన్ను స్థిరపరచబోతున్నాను, సవాల్కరంగా నిలబెట్టబోతున్నాను. ఇక ఎన్నడూ పడకుండా నేనే నిన్ను నిలబెట్టువాడనై ఉన్నాను. నన్ను విశ్వసించగలవా? నేను సర్వశక్తి గల దేవుడను, నమ్మగలవా? నిన్ను నిలబెట్టుటకు, కట్టుటకు శక్తి గలవాడనని నా ప్రభు మాట్లాడుతున్నాడు. చంచల మనస్కులే జ్ఞానము గ్రహిస్తారు, అస్థిరులైన వారిని నేను స్థిరపరుస్తానని నా ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వారు నిలబడతారు. నా ప్రభు శక్తి నిలబెడుతుంది. ఇక్కడున్న వాళ్ళలో అనేక మంది జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయబోనుకున్నాడు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో నా దేవుడి కార్యాలు ఇక చూడబోతున్నావు నువ్వు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో ఇక ముందు నా దేవుని బలమైన బాహు యొక్క కార్యములు చూడబోతున్నావు. నా దేవుని బలమైన శక్తిని అనుభవించబోతున్నావు. నా దేవుని బలమైన ప్రసన్నతను అనుభవించబోతున్నావు. నా దేవుని ప్రభావవంతమైన శూర కార్యములను చూడబోతున్నావు. ఓ క్రొత్త తైలముతో నిన్ను అంటుతున్నాడు నా దేవుడు. నూతన అభిషేకము మన మీదికి, నూతన అభిషేకము మన మీదికి, నూతన శక్తి మన మీదికి, నూతన బలము మన మీదికి, ఆత్మకృప వరములు మన మీదికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్నాళ్ళు నువ్వు బంధించబడిన బంధకాలు తెగిపోతున్నాయి. నీ బంధకాలు తెగిపోతున్నాయి. నీ మీద కట్టబడిన సాతాను కట్లు నాశనం అవుతున్నాయి. ఓ నా ప్రభు తెగగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలను నీ ముందు విర్రగొట్టి ఉన్నాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు. ఓ నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఇక వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఇక వర్ధిల్లదు. ఓ నా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంది. నా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంది. నా దేవుని బలము నీ మీదకి వచ్చింది. నా దేవుని శక్తి నీ మీదకి వచ్చింది. ఓ బలమైన అనుభవాలు చూడబోతున్నావు. బలమైన కార్యాలు చూడబోతున్నావు. నిన్ను తరిమిన శోధనలన్నీ కూడా నిర్మూలమవుతున్నాయి. నిన్ను వేధించిన బంధకాలన్నీ తెగిపోతున్నాయి. నువ్వు పీడించబడుతున్న వేదనలన్నీ విరగడవుతున్నాయి యేసు నామములో. ఎండమావులు నీటి ఊటలు కాబోతున్నాయి. మోడులు చిగురించబోతున్నాయి రాత్రి. మోడులు 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 ఎండిపోయిన మోడులు క్రొత్త చిగుర్లు పెడుతున్నాయి రాత్రి. ఓ నా దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. చూడు, ఖచ్చితంగా నా దేవుని కార్యాలు నువ్వు అనుభవించబోతున్నావు. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు. నా దేవుడు నీవు ఆశించినది ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసింది, నువ్వు ఆశించింది ఈ సంవత్సరంలో బహు కొద్ది దినములలోనే నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీవు సొంతం చేసుకోబోతున్నావు. నీవు స్వతంత్రించుకుంటున్నావు. నీవు స్వాధీనపరుచుకుంటున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ శత్రు గవిని నిన్ను స్వాధీనపరచుకోబోతున్నావు. అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు నా దేవుడు. అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు నా దేవుడు. అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను వాడుకొని తన నామాన్ని ఊరేగించబోతున్నాడు నా దేవుడు. నిన్ను వాడుకొని ఆయన నామాన్ని ఊరేగించబోతున్నాడు నా దేవుడు. ఊరేగిస్తున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ కారి కౌదరి కారబాషందరికా రకౌదరి కారబారారాకుందరి కారారా గ్లోరీ కారారాకుందరి కారబాషా శందరకుందరి కారాబా కౌదరి కా గ్లోరీ కారారికా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని బలమైన బాహువు నీ పక్షంగా కదులుతుంది. నా దేవుని బలమైన బాహువు నీ పక్షమున చాపబడింది. ఓ నిన్ను నిందించు వారి నిందలన్నీ కొట్టివేసి ఉన్నాను. నిన్ను నిందించు వారి నిందలన్నీ కొట్టివేసి ఉన్నాను. నీవు నా సొత్తు, నిన్నెవడు ముట్టజాలడు. నీవు నా సొత్తు, నిన్నెవడు ముట్టజాలడు. నా దేవుడు మాట్లాడుతున్నాడు. నా దేవునికి స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పరాక్రమశాలివైన నా దేవ, పౌరుషము కలిగిన నా ప్రభువ, బలవంతుడవైన నా దేవ, ఈ రాత్రి నీ బిడ్డలకు విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. అంధకార శక్తుల నుండి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు. దయ్యపు పీడల నుంచి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు. మంత్ర ప్రయోగ తంతుల నుంచి విడుదలిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఓ మంత్రపు కట్లని తెంచి నాశనం చేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ అగ్నిని దించినందుకు నీకు వందనాలు. నీ అభిషేకాన్ని పంపినందుకు నీకు స్తోత్రాలు. నీ కృప చూపినందుకు నీకు కృతజ్ఞతలు. ఓ నీ శౌర్య బల పరాక్రమములను ప్రదర్శించినందుకు నీకు వందనాలు. విశ్వసించిన మా అందరి జీవితాల్లో నీ కార్యములను మేము సొంతం చేసుకుంటున్నాం. విశ్వసించిన మా అందరి జీవితాల్లో నీ బలమైన కార్యాలు స్వతంత్రించుకుంటున్నాం. కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించినందుకు నీకు వందనాలు. స్థిరపరిచినందుకు నీకు వందనాలు. అంతమ వరకు విశ్వాసములో మేము స్థిరముగా నిలిచి ఉండినట్లు మమ్మల్ని చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తాం. ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఎవరెవరు ఏ శ్రమ, శోధన, బాధ, వేదన, ఇరుకు, ఇబ్బందిలో ఉన్నారు, ఈరోజు నీవు పలికిన మాటలన్నీ వారి హృదయాల్లో విశ్వసించిన వారై గొప్ప విడుదల, గొప్ప విజయాలు, గొప్ప కార్యాలు సొంతం చేసుకుని కృప దయచేయండి. మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, వీళ్ళందరినీ పేరు పేరున దీవించి వారి ప్రయత్నాలు సఫలం చేసి వారి జీవితాలు శారీరక అవసరతలు, మానసిక అవసరతలు, ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చి నీ బల ప్రభావములు కనపరచమని ఇలాగూ చేసి నీ నామానికి మహిమ తెచ్చుకుని నువ్వు వాగ్దానం చేసావు. నిన్ను తలగా నియమించబోతున్నాను, నిన్ను తలగా నియమించబోతున్నాను, ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించబోతున్నాను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించబోతున్నానని నువ్వు మాట్లాడుతున్నావు. మా బిడ్డలవి స్వతంత్రించుకునేటట్టు కృపనిపో, స్వతంత్రించుకునేటట్టు కృపనిపో. ఆ విశ్వాసం మాకు దయచేయి, ఆ విశ్వాసం, ఆ నమ్మిక, ఆ స్థిరత్వం మాకు దయచేయి. కృపతో జ్ఞాపకం చేసుకోమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఇన్నాళ్ళ నీ నిరీక్షణకు తగిన ప్రతిఫలం నేను ఇవ్వబోతున్నానో అని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నేను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున, తనివి తీరదు నా మనసున. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తోత్రం. కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు మా ఆరాధ్య దైవమా, యేసు రాజా, మనసారా అందరూ కనులు మూసి
రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైన నా దేవా, నా రాజువైన యేసయ్యా. స్తోత్రం. తన త్యాగము చేత మనలను గెలిచిన దేవుడు, శ్రేష్టమైన ఉపదేశాల ద్వారా నడిపిస్తూ తన సంకల్పాన్ని మన ఎడల నెరవేరుస్తున్న ప్రభువు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ స్తోత్రం. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా పాదము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన యేసయ్యా. ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. మరణమిలేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. యేసయ్యా నీ ఘననామము, మారు మ్రోగుని ప్రతినిత్యము. యేసయ్యా నీ ఘననామము. ఆ నామమే ఎక్కడ పట్టిన ఆయన మాట, ఆయన పాట, ఆయన మాట, ఆయన పదమే. ఆరాధన స్తుతి ఆ దేశములో, ఆ రాజ్యములో ఎవరి నోట పట్టినా యేసు 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 యేసు. ఆరాధన, ఎవరి నోట పట్టినా యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన, యేసు నామము ఘనపరిచే దేశం అది. యేసు నామము మహిమపరచబడే ప్రదేశం అది. యేసు నామము కీర్తించబడే స్థలం అది. ఆరాధన,
సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, 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 సిలువ రక్తమే ఆర్థిక ఇబ్బందుల్లోంచి దరిద్రతలో నుంచి నిన్ను విడిపిస్తూ వాటన్నిటినీ కొట్టివేస్తున్న దేవుడు, శాపము నుండి నిన్ను విడిపిస్తున్న దేవుడు, సైతాను నుండి విడిపిస్తున్న దేవుడు, దయ్యముల నుండి విడిపిస్తున్న దేవుడు, మంత్ర ప్రయోగ తంత్రం నుండి విడిపిస్తున్న దేవుడు, వాటిని నాశనము చేసిన దేవుడు యేసు. యేసు ఆ నామముల విడుదల, ఆ నామముల విడుదల మనందరికీ. సర్వరోగముల నుండి విడుదల, సర్వరోగముల నుండి విడుదల, సమాధానం, అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల, ఆత్మాభిషేకము, యేసు నామములోనే, యేసు నామములోనే, యేసు నామములోనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తోత్ర, మహిమ, ఘనత, ప్రభావం, ఘనత, ప్రభావం యుగ యుగములు, యుగ యుగములు నా యేసుకే చెందునుగాక. పరలోక తండ్రికే చెందునుగాక, పరిశుద్ధాత్మ దేవునికే చెందునుగాక, త్రియేక దేవునికి చెందునుగాక. ఆమేన్.